ఇక ఖమ్మం జిల్లాలో అమానుష ఘటన జరిగింది. సొంత తల్లిని కన్నబిడ్డల్ని దారుణంగా చంపేశాడో దుర్మార్గుడు. తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు తన తల్లి పిచ్చమ్మ, కూతుర్లు నీరజ, ఝాన్సీలను కిరాతకంగా చంపేసి పారిపోయాడు. మొదట ముగ్గురికి విషం తాగించిన నిందితుడు ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశాడు. 2 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో తల్లి కూతుర్లతో కలిసి నివసిస్తున్నాడు నిందితుడు. ఒకేసారి కుటుంబం మొత్తం లేకుండా పోవడంతో చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురిని హత్య చేయడం అనేది కూడా పెద్ద ఎత్తున దావడంలో వ్యాపించింది. జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. పూర్తి వివరాలు పోలీసులను తెలుసుకున్నప్పుడు వారు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం పిట్టల పిచ్చమ్మ 60 ఏళ్ల వయసు ఉంటుంది. ఆవిడ తన 2 మనవరాళ్లతోని నివాసం ఉంటుంది. ఒక పాపకు 10 ఏళ్లు పిట్టల నీరజ, మరొక పాపకు 6 సంవత్సరాలు ఉంటాయి పిట్టల ఝాన్సీ. ఈ ముగ్గురిని కూడా తెల్లవారుజామున హత్య చేశాడు. స్వయంగా తండ్రి వెంకటేశ్వర్లు, ఎవరైతే పిట్టల వెంకటేశ్వర్లు ఉన్నారో అతను హత్య చేసి పారిపోయినటువంటి ఘటన ఉదయం వెలుగులోకి రాగానే పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. మనకున్నటువంటి సమాచారం, పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళ మీద ముందు విష ప్రయోగం చేశారని, తినే అన్నంలో కొంత పురుగు మందు కానీ మత్తు మందు కానీ కలిపి ఉంటాడని, ఆ తర్వాత తెల్లవారుజామున వాళ్ళు నిద్రమత్తులో ఉన్నప్పుడు గొంతు నులిమి చంపారని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఒంటి మీద గాయాలున్నాయి, అట్లాగే వారి నోట్లోంచి కూడా నురుగు వచ్చినటువంటి పరిస్థితులు కూడా చూసినప్పుడు వీళ్ళ మీద విష ప్రయోగం జరిగింది. ఆ తర్వాత గొంతులను చంపి పారిపోయి ఉంటాడనేటువంటి పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఇక స్థానికంగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే వ్యసనాలకు బానిసైనట్టుగా వెంకటేశ్వర్ల గురించి చెప్తున్నారు. ఇతడు 2 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. ఆ భార్య చనిపోయిన తర్వాత ఇతడు ఇక్కడ తల్లి తన 2 కూతుర్లతో ఉంటూనే వ్యసనాలకు అలవాటు పడ్డట్టుగా చెప్తున్నారు. కొంత ఆస్తి తగాదాలు ఉన్న కొంత భూమికి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ హత్యలకు కారణమై ఉంటుందనేటువంటి ఒక అనుమానాలు స్థానికులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వస్తుంది. ఏమైనా ఒకే కుటుంబంలో ముగ్గురిని కన్న తండ్రి పొట్టన పెట్టుకున్న 2 కూతుర్లను, అట్లాగే తల్లిని అయినటువంటి విచక్షణ కోల్పోయి చంపినటువంటి విధానాన్ని మొత్తం కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నాడు. 3 మృతదేహాలను కూడా తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం వారిని తరలించారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అట్లాగే ఎవరైతే పారిపోయినటువంటి హంతకుడు వెంకటేశ్వర్ ఉన్నారో అతని కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కూడా హంటింగ్ చేస్తున్నారు. అతన్ని ఖచ్చితంగా పట్టుకుంటామంటున్నారు. ప్రస్తుతం అయితే ఆ 3 మృతదేహాల తరలింపు, దానికి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే పోస్ట్ మార్టం చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అందజేస్తామని పోలీసులు చెప్తున్నారు. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.